మారుస్తాను. ఒకవేళ 2 రోజుల తర్వాత, ఒక రోజు 2 రోజుల తర్వాత అయితే ఖచ్చితంగా మారుస్తాను. చాలా మంది అడుగుతున్నారు, మీరు ఎప్పుడు ఇట్లే ఉంటారా? నవ్వుతాను ఎప్పుడు అందరూ కలిసి బాగా మే అది ఓ మే బాగా కాదు మే ఓకు బాకు తేడా తెలియదంట మే మీరు నేనే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అక్క చూడండి ఎంటికలు ఎంత పొడుగున్నాయో. ఇంకా ఉండే హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా, మీకు చూసేసుకోండి. వీడియో మొత్తం చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఏం తెలుస్తుంది, ఫస్ట్లో కాదు. అంతే అనమాట. మా అక్క చికెన్ చేస్తుంది. చికెన్ అంటే గుండెకాయలు, చికెన్ రాళ్ళ గుండెకాయలు ఉంటాయి కదా, ముక్కినకాయలు, మనం ముక్కినకాయలే కదా కొనేది, ముక్కినకాయలు ఫ్రై చేస్తుంది. అటు సైడ్ అన్నం చేస్తుంది, ఇటు సైడ్ వచ్చేసైడ్ చూడండి, భయపడతారు. చూడండి ఎలా ఉండదు. దుర్గా జిడ్డుమొహం అంట. చూడండి ఎలా తల నిండా నూనె పెడుతుంది. తల్లో పెట్టదు, ఎడ పెడుతుంది ఎత్తుకుంది, చదువు మొత్తం ఇటు పోతుంది ముందుకు. ఇలా అండి వంట అయితే చేస్తున్నాము. దొండకాయలు ఫ్రై అండ్ సొరకాయ పప్పు చేద్దాము అనుకుంటున్నా. మన వీడియో కూడా ఇదే. మన వీడియో వచ్చేసి ఇవి చేసుకొని ఎన్ని సమోసాలు అయినాయి దుర్గా? సమోసాలు చేసేది ఈరోజు లాస్ట్ అయినాయి. అంటే సమోసాలు చేయడానికి ఆ చపాతీ ఉంటుంది కదా, అది అయిపోయింది అనమాట. అందుకని ఇంకా కవర్లు లేకుండా, అందుకని ఇప్పుడు వరకు చేసినవి ఇక్కడ పెట్టినాం. చూడండి అన్నీ. ఎన్ని సమోసాలు అయినాయి దుర్గా? ఎన్ని కవర్లు? ఇది లాస్ట్ అనమాట. సమోసాలు వచ్చి 4 రోజులు చేసామండి. మొత్తము అటు ఇటుగా 1000 సమోసాల వరకు చేస్తున్నాం ఇప్పుడు కదా. 1000 సమోసాలు చేసామండి ఇప్పటికి మేము. మాకైతే ఇక్కడంతా గడిబిడిగా ఉంది. 19 సమోసాల ప్యాకెట్లు అయినాయా? 6 మియాలండి, 5 పైసలు తక్కువ. ఈ సొరకాయ 6 మియాలంటే అటు ఇటుగా 100, 150 వరకు కూడా పడి ఉంటుందేమో, 120 అట్లా. వారం అయిందనమాట జమియాకు తీసుకొని వచ్చి. బాబాయ్ కదయ్యా, చూడండి ఇట్లా పోయింది. చూడాలి బాగా. దుర్గా రాస్తావా? దుర్గా 10వ తరగతి వరకు చదువుకునిందండి. బాబా ఓబా కాదు అక్క, బాబా నిన్న ఓబా రాసింది. మే అది ఓ మే బా కాదు మే ఓకు బాకు తేడా తెలియదంట మేము కదండి. నేను 5వ తరగతి వరకు చదువుకున్నా, వీళ్ళు 10వ తరగతి వరకు చదువుకున్నా. ఏకు బాకు ఓకు కూడా తేడా తెల్ల. దీన్ని ఇటు కిందికి పిలిస్తే ఓ బాగా కాదు అది. సర్లే రాయ్, ఓవా రాసింది కదా. పైకి వెళ్ళి తర్వాత చూస్తే తెలుస్తుంది. పప్పు సొరకాయ పప్పు అంటే ఆనపకాయ అంటాం. ఆనపకాయ పప్పు మేము సొరకాయ అంటాం. దొండకాయ ఫ్రై, చూపించాము ఫ్రై, గుగ్గుళ్ళు ఫ్రై, గుబ్బుసులేకి గుగ్గుళ్ళు వచ్చి గుబ్బుసులేకి. ఇక్కడ అన్నం వండుతుంది ఆఫ్ చేసేసి. కందిబేడలు కడుగుతున్నాను ఇప్పుడు. ఎర్ర కందిపప్పు. ఈ పప్పు మన ఇంటికాడ మన నీళ్ళకి టేస్ట్ ఉంటుంది. పప్పు మన పప్పే మన పప్పు. ఇవి మన ఇంటికాడ కూడా దొరుకుతున్నాయి. పచ్చిమిరపకాయలన్నీ తుంచేసుకొని పప్పులో వేసుకుంటే ఆ కారం అనేది బాగా పప్పులో తెలుస్తుంది కదా. అందుకే మేమే బేకారుగా ఉన్నాం ఇక్కడ. ఈ మధ్య అతి మాటలు ఎక్కువైపోతున్నాయి మీ దుర్గా నీకు. చాలా మంది అడుగుతున్నారు, మీరు ఎప్పుడు ఇట్లే ఉంటారా? నవ్వుతాను ఎప్పుడు అందరూ కలిసి బాగా ఉన్నారు. చాలా మందికి ఇదే ఉందనమాట. దేశాల మీద సంపాదించుకోవడానికో అందరినీ వదిలేసి ఇంత దూరం వచ్చినాము. ఈడుకొచ్చి కొట్లాడుకుంటా గుద్దులాడుకుంటా ఉంటే ఎందుకు? ఏమన్నా ఉపయోగం ఉందా? అందరం బ్రతకడానికే కదా ఇక్కడ వచ్చినాము. ఏదో 10 రూపాయలు సంపాదించుకోవాలి అని. ఎందుకండి కొట్లాటలు? అవసరం లేదు. కొట్లాడుకున్నంత మాత్రాన జరిగేది ఏమి ఆగిపోవు ఇక్కడ. దీంట్లో అయితే టమాటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ పప్పు కోసము కోసి వేసేస్తున్నాను అనమాట.
అన్ని పెట్టలే అనగా నేను ఇప్పుడే నేను ఇంటికి వినాక పెడతా. ఇప్పుడు వీళ్ళకి వీడియో తెచ్చా. ఇవన్నీ వేసి పొయ్యి మీద అయితే పెట్టేసిన. ఇంకా ఇప్పటికే లోపల దాంట్లోకి కావాల్సిన సొరకాయలు దుర్గా ఆడబెట్టు మా వాడికి వీడియో పసుపు వేసింది. ఈ గుండెకాయ ఫ్రై, గుండెకాయ ఫ్రై. ఇక్కడ సొరకాయ పొట్టు తీరుతుంది. అంతకాయ వేద్దామా అర్ధకాయ వేద్దామా? సొరకాయ పెద్దగా ఉంది కాబట్టి అర్ధకాయ అయితే వేసుకొని పప్పు అయితే చేసుకొని దొండకాయ తాలింపు అయితే చేసుకున్నాం. పెట్టిన కూరలే మళ్ళీ ఎన్నిసార్లు పెడతాము అంటారా? ఈరోజు కూర అన్నం ఏం పెట్టడం లేదండి, ఊరికే చూపిస్తున్నాను అంతే. మేము ఈరోజు మా వంట వచ్చేసి ఈరోజు పప్పు సొరకాయ అని, సొరకాయ పప్పు దొండకాయలు ఫ్రై అయ్యి అని అంతేను. ఓకేనా? సొరకాయకి ఫస్ట్ కోసిన వెంటనే చూడాలి చేదు ఉందా లేదా. ఇది ఎప్పుడో తెచ్చినాం కదా, కొంచెం ప్రాబ్లం ఇంటి గడపలే ఉంటాయి కాయలు. తీగా ఉంది కానీ ముదిరింది. అది చేదు లేదు, చేదు లేదు, కొంచెం ముదిరినట్టు అనిపిస్తుంది కానీ చేదు లేదు, బాగానే ఉంది. సొరకాయతో పాయసం కూడా చేసుకుంటారు. నేను క్యారెట్ చేసిన పాయసం ఒకసారి. పప్పుకే లోపల ఈ లోపల దొండకాయలన్నీ బాగా కడిగేసుకొని తాలింపుకి అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఫస్ట్లో తొందరగా అయిపోతుంది. అంటే చింతపండు సొరకాయ రెండు వేసిన, అవి కొంచెం బాగా ఉడికితే సొరకాయ మొత్తం వేసేసినాక ఒక్కాయ వేస్తే 4 ఉప్పులు కూడా రాలా వేస్తుంది. ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి దొండకాయ తాలింపు లే నువ్వు మాట్లాడతాను అని ఏం వేసావు అందులో? ఉల్లికాయ ఉంది ఇక్కడ. ఇదేమో పప్పు అయితే అయిపోయింది. తిప్పుదావా? వైట్ అన్నము, పప్పు, ఉడకాయ ఫ్రై, దొండకాయ తాలింపు. ఈరోజు మా వంట ఫ్రైడే స్పెషల్ మాకు. ఉడకాయ కూడా చాలా తెచ్చి 3 నెలల పైన అయింది కాబట్టి ఇంకా అట్లా ఫ్రైజర్లో ఉండేది వెళ్ళమ్మా. ఏడేం ఫ్రెష్గా తింటాను అప్పటికప్పుడు. దొండకాయ తాలింపు కోసం ఇక్కడ పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడుకుతుంది, ఉడికిపోయింది సుమారుగా. ఇక్కడ ఫ్రై. ఏ ఫ్రై? గుండెకాయ ఫ్రై. గుండెకాయ ఫ్రై, నా గుండెకాయ ఫ్రై. ఎర్రగడ్డలు, కొన్ని తెల్లగడ్డలు, తెల్లగబారు. నేను ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదా స్టార్టింగ్లో. ఆ విషయం ఏంటి అంటే మన ఛానల్ పేరు మారుద్దాము అనుకుంటున్నా. మారుస్తాను. ఒకవేళ 2 రోజుల తర్వాత, 1 రోజు 2 రోజుల తర్వాత అయితే ఖచ్చితంగా మారుస్తాను. కానీ ఎవరి ఛానల్ అని పక్కకి వెళ్ళిపోవద్దండి, సరేనా? మన ఛానలే, కాకపోతే పేరు పెద్దగా ఉంది, పలకడానికి అనడానికి కొంచెం కష్టంగా ఉంది అని కొంచెం ఛానల్ పేరు అయితే మారుస్తున్నాను అనమాట. తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, ఓకేనా? నేను చెప్పాలనుకున్న విషయము ఇదే, చిన్న విషయం అనమాట. తర్వాతకి పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు. దొండకాయలు పైకి రెడ్డే ఉండాలి. లోపల పప్పు అయిపోతుంది. పప్పును తెచ్చి తర్వాత కూడా కదా. సొరకాయ పప్పులో నేనైతే కొన్ని సొరకాయ ముక్కలు పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సొరకాయ కనపడితే బాగుంటుంది కదా అక్కడక్కడ తినడానికి అని. కొన్ని, అన్నీ కాదు, కొన్ని తీసి అయితే పెట్టుకొని పప్పు రుద్దుకునేస్తాం నీట్గా. పడిపోయింది అది, నువ్వు డోర్ వేయాల్సిన పని లేదు, పడిపోయింది. ఇంకా పప్పు రుద్దేసుకొని దీంతో రుద్దితే మెత్తగా అయిపోతుంది పప్పు. ఎక్కువ కానీ బాగుంటుంది. ఉప్పు, ఆనపకాయ, పప్పు, ఆనపకాయ,
తాలింపు తర్వాత కోసం దొండకాయ ఇంత ఉడికిగా ఎగడానికి టైం పడుతుంది. మా అమ్మ అయితే కదా నీళ్ళలో బాగా ఉడకబెట్టేసి మధ్యలో ఒక పడుతుంది అన్నీ అది పప్పు తర్వాతకి ఆవాలు జీలకర్ర ఉద్దిపాయలు శనగపాయలు అన్నీ కలిపి పెట్టుకుంటాం అనమాట మేము. అవి వేసేస్తాక అవి చిట్టపట్టలు ఆడతానే ఎర్రగడ్డ తెల్లగడ్డ బాగా తర్వాత బాగా వేగితే కన్నా పప్పు మంచి వాసన వస్తుంది. బాగుంటుంది. ఇంగు తెచ్చుకొని పక్కనే పెట్టుకున్నా కానీ తర్వాత వేసేది మర్చిపోయినా అనమాట. జేబులో పెట్టుకుందాం. జేబులో పెట్టుకొని మర్చిపోయి అందుకని ఇప్పుడు వేస్తాను కొంచెం పప్పు అరుగుదల కోసం. కొంతమందికి బేడం తింటే అరగవు మక్కలాంటి వాళ్ళు, అందుకనే కొంచెం ఎక్కువ. పప్పు కూడా రెడీ అయిపోయింది. పప్పు ముక్కడికాయ ఫ్రై రెడీ అయిపోయినాయి. ఇంకా తాలింపు కూడా రెడీ అవుతా ఉంది. ఇంకా కొంచెం రెడీ అవ్వాలి. కొంచెం పసుపు కూడా వేస్తాను తాలింపు. కొంచెం ఇది ఉడికితే ఇది ముక్కడికాయ తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. అన్నీ తీసేసి అన్నం పెట్టుకొని తినడమే ఆలస్యము. ఓకేనా? ఇదే మన వీడియో నచ్చితే వీడియోకి అనేది లైక్ అయితే ఇవ్వండి, అలాగే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ పప్పు అయితే ఇక్కడ ఉంది, తాలింపు అయితే ఇక్కడ ఉంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. వీడియోకు లైవ్ పెడతాను, రండి మాట్లాడదాం. ఓకేనా?